నమస్కారం. ఎన్సర్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సమగ్ర కుల జనగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. బాల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి క్రీడలు. ప్రతి విద్యార్థికి క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరం. బాల్కొండ మండల స్థాయి క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. ఆర్మూర్లో వ్యాపార సముదాయంలో మున్సిపల్ అధికారుల దాడులు. భారీగా ప్లాస్టిక్ కవర్ స్వాధీనం. నాలుగవ రోజు విశిష్ట పూజలు అందుకున్న గణనాథులు. అన్నదాన కార్యక్రమాలతో మండపాల వద్ద సందడి. సమగ్ర కుల జనగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో బీసీ జనసభ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ గణన చేస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు సమగ్ర కుల జనగణన చేయలేదని, కేవలం బీసీలను ఓటర్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం జనగణనపై స్పష్టత ఇవ్వకుంటే రాజ్యసభలో పోరాడతామని తెలిపారు. ప్రభుత్వం సైతం సమగ్ర కుల జనగణన జరిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఏకతాటిపై వచ్చి రిజర్వేషన్ సాధించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శి యాదగౌడ్, జిల్లా అధ్యక్షుడు మహిపాల్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు తదితరులున్నారు. చైర్మన్లు మున్సిపాలిటీలో 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేసి మహాసభ తీర్మానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకుంటారు. ఏదో బీసీలను మోసం చేయాలని చూస్తే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిపి 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం అజ్ఞాయం అందుతుంది. బీసీలలో బాగా చైతన్యం ఉంది. అరే 76 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు, అందరూ మీరే, ఇంకా మీకు ఆకలి తినలేదా? మా వాళ్ళకు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ కులం జనాభా ఎంత ఉంటే అంతే వారికి ఇవ్వాలి వాటా. ఇది అన్నదమ్ముల పంచాయతీ. కాబట్టి 76 ఏళ్ళు మాది మీరే తిన్నారు, మీది మీరే తిన్నారు. ఈరోజు మాది మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే యుద్ధం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. 1980 వరకు నిజామాబాద్ జిల్లాలో ఒక్క రెడ్డి కూడా మంత్రి కాలేదు. కేవలం అరకుల రాజారాం గారి నాయకత్వంలో జిల్లాలో బీసీలు రాజ్యమేలి. కానీ 1980 తర్వాత వారు చనిపోయిన తర్వాత 81లో మళ్ళీ పరిణామాలు మారిపోయినాయి. ఈ రోజు మనం చూసినట్టయితే మళ్ళీ బీసీలు క్రమక్రమంగా రాజ్యాధికారం కోల్పోతుంది. ఈ బీసీ కులగణన అంటే ఒక బీసీ కులగణన కాదు, అన్ని కులాల కులగణన జరగాలి. కులగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అంశంపై మేము కూడా హైదరాబాద్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పోరాటాలు చేస్తున్నాం. మేము ఈ గత 4-5 నెలల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేక కులగణన చేద్దామని తప్పించుకుందాం, చేయకుండా ఇది ఎగ్గొడదామనేటువంటి ఆలోచన నుంచి బయటపడి ఈరోజు కులగణన చేయకుండా ముందుకు పోలేనటువంటి పరిస్థితులు సృష్టించడం జరిగింది. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం సభ్యులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి మహిళలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని అన్నారు. హక్కుల కోసం పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని నేటి మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు తదితరులున్నారు. క్రీడలు ప్రతి విద్యార్థికి అవసరమని, గతంలో క్రీడాకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసి రిజర్వేషన్ మరియు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం ఇవ్వడం జరిగిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల స్థాయి క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా పథకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులపై చిన్న చూపు చూస్తుందన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో క్రీడాకారులకు రిజర్వేషన్తో పాటు ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చామని తెలిపారు. ప్రతి క్రీడాకారుడికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, చదువు మీద శ్రద్ధ పెంచి క్రీడలు శరీర అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి, మండల విద్యాధికారి రాజేశ్వర్, పిడి రాజ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. రెడ్డి గారు మా వియ్యంకుడు, ఆయన దాతృత్వానికి అవధులు లేవు. నాకు వియ్యంకుడు కాకుండా మొదటి నుంచి ఆయన ఈ ప్రాంతంలోని స్కూల్స్ లో అందరికి డెస్కులు కావచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఆయన అందిస్తూనే ఉన్నాడు. కంప్యూటర్స్ కావచ్చు, ఏది అడిగినా కాదనకుండా. తను కూడా ఈ బాల్కొండ స్కూల్లోనే చదివిన వ్యక్తి, ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన వ్యక్తి, చిట్టాపూర్. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు ఫెసిలిటీస్ ఉండవు అని ఒక ఉద్దేశంతో, ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపిటీట్ చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఏది అడిగినా కాదనకుండా ఆయన ఇస్తూనే ఉన్నాడు గత 10-15 సంవత్సరాల నుంచి. బాల్కొండ, ముప్కాలు, మెండోర మండలాల్లో ఉన్నటువంటి 30 స్కూల్స్ కి జిల్లాలో కూడా ఎక్కడ అడిగినా చేస్తా ఉన్నారు. దాదాపు 60 లక్షల రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, స్పోర్ట్స్ డ్రెస్ కావచ్చు, మార్చ్ పాస్ డ్రెస్లకు కావచ్చు ఆయన సహాయం అందించి ఇవాళ ఈ ఈవెంట్ ని ఇంత గొప్పగా కన్నుల పండుగగా చూస్తున్నామంటే దాంట్లో దయానంద్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ నిలబెట్టాలంటే, స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ చేయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి, కమిట్మెంట్ ఉండి చేసే వ్యక్తులు కావాలి. ఇవాళ రాజ్ కుమార్ అన్న కావచ్చు, మల్లేష్ అన్న కావచ్చు, చాలా మంది వారి బృందం పిఈటీలందరూ కూడా చాలా కమిట్మెంట్ తో ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలి. పిల్లలకు వాళ్ళేదో ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తున్నట్టే అంత ఇంట్రెస్ట్ తోటి ఆడిపిస్తూ వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ మమ్మల్ని అడగడం అని చెప్పి మా వెంటబడి చేయించుకొని వాళ్ళు ఇంత గొప్పగా ఈ ప్రాంతంలో క్రీడలు నిలబడేటట్టు, క్రీడలు సజీవంగా ఉండేటట్టు ఇవాళ చేస్తా ఉన్నారు. చాలా మంది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక స్పోర్ట్స్ లలో వెళ్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గ్రామాల, పట్టణ ప్లాంట్ అయితే వారి ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ శానిటేషన్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పరిశుభ్రత పాటించని పలు స్వీట్ హోమ్, బేకరీ షాపులు, పాల కేంద్రాలతో పాటు ప్లాస్టిక్ కవర్లు వాడిన దుకాణదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, వర్షాకాలం సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఆదేశానుసారం పట్టణంలోని బేకరీ షాపులతో పాటు స్వీట్ దుకాణాలు, పాల కేంద్రాలలో పరిశుభ్రతపై తనిఖీలు చేయడం జరిగిందని, పరిశుభ్రత లేని స్వీట్ హోమ్, బేకరీలకు, అదేవిధంగా ప్లాస్టిక్ వాడిన వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌలి, సిబ్బంది ప్రశాంత్, అక్షయ్, రాము, నర్సయ్య తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో గుర్రరెడ్డి సంఘంలో ప్రతిష్ఠించిన ఫార్మర్స్ గణేష్ మండపంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో పంచలోహ గణపతి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం, రుద్రాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫార్మర్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపంలో రుద్రాభిషేకాలు, యజ్ఞహోమ కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వినాయకుని ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫార్మర్స్ యూత్ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అనేక మంది దాతలు రావడం జరుగుతుందని, రోడ్డు అధ్వానంగా మారడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులతో పాటు దాతలు సైతం అవస్థలు పడుతున్నారని మున్సిపల్ పాలకవర్గం అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు. 600 మీటర్ల రోడ్డుని మరమ్మతు చేయించగలరు సార్. ఇక్కడ మా దగ్గర దాదాపుగా 80 మంది పిల్లలు ఉన్నారు. వచ్చేటటువంటి అధికారులకు కానివ్వండి, తర్వాత పేరెంట్స్కి కానివ్వండి, తర్వాత మా గ్రామస్తులకు కానివ్వండి, చాలా ఇబ్బంది ఉంది సార్. మా టీచర్స్ 15 మంది వరకు ఇక్కడ ఉన్నాము. మేము చెప్పేది ఏంటంటే తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా దగ్గరకు బ్లీచింగ్ పౌడర్ కానీ, ఆయిల్ బాల్స్ కానీ అవి పంపించగలరు. తర్వాత వీటి ద్వారా ఏంటంటే ఈ గుంటల ద్వారా మా పిల్లలకు డెంగ్యూ కానివ్వండి, తర్వాత వైరల్ ఫీవర్ కానివ్వండి, మలేరియా ఇటువంటి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పక్కనే నిజాం సాగర్ కెనాల్ ఉంది. ఆ కెనాల్లో ఉన్న చెత్త ద్వారా కూడా రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. నీరు నిల్వ ఉంటుంది. మరి దయచేసి మా తపస్సు సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరు ఆర్మూర్ను సుందరంగా వస్తున్నారు. అందులో భాగంగా కూడా ఈ ఆర్మూర్లో ఈ 600 మీటర్ల ఈ రోడ్డును కూడా సుందరంగా మార్చండి, మొరం వేయండి, తాత్కాలిక మరమ్మతులు చేయండి. అవకాశం ఉంటే రోడ్డు అన్న వేయండి, తార్ రోడ్డు అన్న వేయండి. దయచేసి పిల్లల కోసం ఈ సౌకర్యాన్ని కల్పించాల్సింది కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణ మేరు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద నేడు ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేరు సంఘ భవనంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు అందే కరెంటు, రైతులకు పంట పొలాలకు అందించే కరెంటు గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కరెంటుపై ఎటువంటి సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా తొందరగా స్పందించి సమస్యలను నివారించి ప్రజలకు మేలు చేయాలన్నారు. సబ్స్టేషన్లో స్టాఫ్ ఉండి ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా చెబితే ఆ సమస్యను పరిష్కరించి అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల సబ్స్టేషన్లో రివ్యూ మీటింగ్లు పెట్టి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు రిక్వైర్మెంట్ ఉంటే ప్రతిపాదనలు పెట్టి సరిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి డిఈ ఉత్తమ్, ఏడీలు, ఏఈలు తదితరులున్నారు. జగన్పల్లి మండలంలోని చింతరూరు గ్రామంలో గల చిన్ని కృష్ణుడి వ్యవసాయ క్షేత్రంను మన జిల్లాకు చెందిన రైతులు, నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడు అవలంబిస్తున్న సేంద్రియ ఎరువుల విధానంని మరియు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పండించడం విషయంపై చిన్ని కృష్ణుడు వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో రకాల వరి పంటలు మరియు కూరగాయల పంటలు పండించి మంచి లాభాలు గడిస్తున్న చిన్ని కృష్ణుడి సాగుతీరు ఎంతో బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల రైతులు తదితరులున్నారు. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము. చిన్ని కృష్ణుడిగా పేరుగాంచినటువంటి గంగారామన్నయ్య గారి ఈ పొలంలో, ఈ చింతలూరు పొలంలో మేము ఒక చిన్న ట్రైనింగ్ క్లాస్ పెట్టుకున్నాము. ఈ క్లాస్కి హైదరాబాద్ నుంచి కోరుట్ల, వేములవాడ, గద్వాల్, ఆర్మూర్, నిజామాబాద్ ఇన్ని చోట్ల నుంచి కూడా దాదాపు 25 మంది దాకా రైతులందరూ కూడా ఇక్కడ సమకూడారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము రైతులందరికీ కూడా సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా, నైతిక విలువలు కూడా ప్రసాదించే విధంగా ఏ విధంగా పంట పొలాన్ని పండించాలి అనేటువంటి ఒక వినూతనమైనటువంటి వేములవాడ, కొరుట్ల, జైత్యాల జిల్లా నుంచి
చాలామంది రైతులు దాదాపు 20-25 మంది రైతులు మా పొలం చూసి మరి ఎలా పండిస్తున్నారని నాతో తెలుసుకోవడానికి మా చింతలూరు గ్రామానికి రావడం జరిగింది. మరి నేను ఎలా వండుతుంది, ఏంది వివరాలు, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, గోమాత ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది, మరి ఏ వెరైటీలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఎలా జీవనశైలి బాగుండాలా, ఇవన్నీ విషయాలు ఇలా క్లుప్తంగా చెప్తున్నా. మరి ఎక్కడి నుంచో అంత 400 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చిన రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద మంచి మెసేజ్ ఇవ్వాలని ఇప్పటికీ ఎన్నో జిల్లాలు తిరుగుతుంటూ చెప్తున్నా అనే ఉద్దేశంతోనే క్షుణ్ణంగా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి చాలా విషయాలు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ మా పొలంలో శిక్షణ ఇస్తున్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చలనాడుగూడ గ్రామంలో గుడాల పటేల్ సంఘం ఆధ్వర్యంలో 4వ రోజు గణపతి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడాల పటేల్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గణపతి ప్రతిమను నిలుపుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 22 సంవత్సరాల నుండి గణపతి ప్రతిమను గుడాల సంఘం ఆధ్వర్యంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 4వ రోజు పురోహితులు శివకుమార్ శర్మ చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు, గుడాల సంఘ సభ్యులు అందరూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సరైన సమయంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి మొక్కుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గుడాల పటేల్ సంఘ సభ్యులు, యూత్ సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు, మహిళలు, గ్రామంలోని భక్తులు పాల్గొన్నారు. గుడాల సంఘంలో గణపతిని నిలుపుకోవడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో మన వినాయకుడిని పూజించడం జరుగుతుంది. పొద్దున సాయంత్రము ప్రతిరోజు వినాయకుడిని పూజించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమము చేపడుతున్నాము. దానికి మా గుడాల సంఘం సభ్యులు మరియు అందరు యూత్ పిల్లలు అందరూ ఇక్కడిని శ్రద్ధలతో రోజంతా ఉండి ఇక్కడ పూజలు చేసుకునడం జరుగుతుంది. సాయంత్రము భజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందులో మన పెద్దలు, మన గుడాల సంఘం పెద్దలు అండ్ యూత్, మన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని మన మహిళలు కూడా పాల్గొనడం జరుగుతుంది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు లేని రైతుల రుణమాఫీ కొరకు దరఖాస్తులను మండల వ్యవసాయ అధికారి శృతి ఆధ్వర్యంలో దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శృతి మాట్లాడుతూ రైతులకు బ్యాంకులో పంట రుణబాకీ ఉండి రేషన్ కార్డు లేనివారు, రుణమాఫీ కాని వారికి మాత్రమే పడగల్ గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. పడగల్ సొసైటీ పరిధిలోని గ్రామాల్లో సుమారు 500 మంది వరకు రైతులు రుణమాఫీ కానివారు ఉన్నారని, ఇప్పటి వరకు 120 పైచిలుకు రైతుల దరఖాస్తు ఫారాలు నింపివ్వడం జరిగిందన్నారు. సాయంత్రం వరకు మిగతా వారి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని తెలిపారు. కుటుంబంలో భార్యాభర్తల ఆధార్ కార్డులు తీసుకొచ్చి కుటుంబ వివరాలతో పాటు బ్యాంకు వివరాలు తెలుపుతూ దరఖాస్తు ఫారం నింపివ్వాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తు ఫారాలను వేల్పూర్ ఏవో శృతి, పడగల్ ఏఈఓ శ్యామ్, షబ్బీర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సొసైటీ పరిధిలో మనకు పడగల్ సొసైటీ ఏదైతే ఉందో ఇక్కడ పడగల్, పోచంపల్లి 2 గ్రామాలకు కలిపి రేషన్ కార్డు లేకుండా పంట రుణం తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కుటుంబ నిర్ధారణ కార్యక్రమాలను కూడా ఈరోజు చేస్తున్నాము. అందరికీ కూడా దాదాపు 500 మంది మనకు పంట రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పటికే మనం ఈరోజు ఒక 120 కుటుంబాల వరకు మనం నిర్ధారణ చేసాము. మిగిలిన వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం వరకు మనం కంప్లీట్ చేసిస్తాము. సో రైతులందరూ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, వస్తున్నారు కూడా. ఇంకా తెలియని రైతులు ఉంటే కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం గాంధీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిమను పెట్టి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పురోహితులు పవన్ శర్మతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ యజ్ఞ హోమం, గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిరోజు రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మాల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని ప్రతిష్ఠించామని అన్నారు. సాంప్రదాయం ప్రకారం వేద పండితులు రాజా గౌతమ్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ సభ్యులు విగ్రహదాత దేవల్ల పూజా గణేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అభిషేక్, సభ్యులు రామ్ తేజ్, జైపాల్, వివేక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ఏవైఏ యూత్ మోర్తాడ్ గ్రామంలో ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహీ చ పార్వతి. అన్నము మనం పండించింది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా మారాలి అంటే భగవంతుడికి సమర్పించిన తర్వాత అది నైవేద్యంగా మారి ప్రసాదంగా మనకు స్వామివారు సూక్ష్మ రూపంలో తీసుకొని మనకు అందజేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి పర్వదినాల లోపల ఎవరైతే ఈ కలియుగం లోపల మృణుమయ లింగము అంటే పార్థివ లింగము పూజనే కానీ లేదా మట్టితో చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలనే కానీ ఎవరైతే పూజిస్తారో మరి వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాల చేత సందర్భంగా ఈరోజు మా ఏవైఏ మోర్తాడ్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము ప్రతిసారి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము గణేష్ నిమజ్జనం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవ్వాలని కానీ ఊరుకు అన్ని విధాలుగా మాకు సహకరించడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సమగ్ర కుల జనగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. బాల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి క్రీడలు. ప్రతి విద్యార్థికి క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరం. బాల్కొండ మండల స్థాయి క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. ఆర్మూర్లో వ్యాపార సముదాయాల్లో మున్సిపల్ అధికారుల దాడులు. భారీగా ప్లాస్టిక్ కవర్ స్వాధీనం. నాలుగవ రోజు విశిష్ట పూజలు అందుకున్న గణనాథులు. అన్నదాన కార్యక్రమాలతో మండపాల వద్ద సందడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.